జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రైనింగ్ డీఎస్పీ కృష్ణ చైతన్య మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, టౌన్ ఎస్ఐ సావిత్రి, రూరల్ ఎస్ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రైన్ డీఎస్పీ కృష్ణ చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల పేరుతో శాంతి భద్రతా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఏ నినాదాలు చెప్తారా? ఒకటి రెండు ప్రిపేర్ చేసిన పర్వాలేదు. స్టేషన్లోనే ట్రాఫిక్ వాళ్ళతోటి అందుబాటులో ఉంది. దాంట్లోనే మేము భాగంగా రేపు కూడా డ్రోన్ని ఉపయోగించి ఎక్కడైతే మన సస్పెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయో అక్కడ కూడా ఎవరు ఆకతాయిలు కానీ ఎవరు కూడా అల్లరి చేయకుండా డ్రోన్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తాం. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, మద్యం వద్దు, ప్రాణాల ముద్దు. అది ఓకే సార్, అదే మద్యం వద్దు, ప్రాణాల ముద్దు. మళ్ళీ చెప్పండి. మద్యం వద్దు, మద్యం వద్దు, హెల్మెట్ ధరించండి. చెప్పాలి చెప్తారు కదా, స్లోగన్ చెప్తారు. ఆచరించింది దానికి. హెల్మెట్ ధరించండి, మద్యం వద్దు. అందరికీ నమస్కారం అండి. నేను చైతన్య, ప్రొబేషనరీ డిఎస్పీ, ప్రజెంట్ ఎలమంచిలి సర్కిల్ ఇన్ఛార్జ్లో ఉన్నాను. సో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సార్ అండ్ పరవాడ డిఎస్పీ విష్ణు స్వరూప్ సార్ అండ్ ఇంకా ఎలమంచిలి పోలీస్ తరపున ఎలమంచిలి ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. సో దాన్ని పురస్కరించుకొని అనకాపల్లి పోలీస్ ఎస్పీ సార్ కొన్ని నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలందరికీ తెలియజేశారు. సో అందులో భాగంగా మనకి 31st డిసెంబర్ నైట్ బహిరంగంగా ప్రదేశాల్లో కానీ, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ లాంటివి అసలు జరగడానికి వీల్లేదు. సో పోలీస్ నుంచి పెట్రోలింగ్ అన్నది చాలా కఠినంగా అమలు చేస్తాము. అదేవిధంగా మనకి రాత్రి 12 గంటల వరకు ఈ మద్య షాపులు తెరుచుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి రాత్రి 1 గంట తర్వాత బయట ఎవరన్నా కనిపిస్తే మాత్రం మేము ఖచ్చితంగా కేసులు అనేది నమోదు చేస్తాము. అదేవిధంగా మన ట్రాఫిక్, టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెన్ అంతా కూడా పెట్రోలింగ్లోనే ఉండి ఎవరన్నా ర్యాష్గా నడపడం కానీ, బండ్లు ఈవ్ టీజింగ్ చేసినా కానీ, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు వేగంగా నడపడం కానీ ఇలాంటివి ఏం చేసినా కూడా అసలు పోలీసులు ఉపేక్షించేది లేదు. మా సజెషన్, మీరు కుటుంబంతో కలిసి ఈ కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ బయట తిరగడం, రహదారుల మీద ఫాస్ట్గా వెళ్ళడం లేదా టౌన్లో ఫాస్ట్గా వెళ్ళడం అన్నది అసలు మేము ఊరుకోము. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే కనుక ఫైన్స్ వేయడం కానీ, కేసు నమోదు చేయడం కానీ, సో కొత్త సంవత్సరాల్లో హ్యాపీగా మంచిగా స్టార్ట్ చేయాలి. కానీ ఈ కేసులతోటి, అదేవిధంగా ఫైన్స్ తోటి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కొత్త సంవత్సరం స్టార్ట్ చేయకూడదని మేము కోరుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో హెల్మెట్ పెట్టుకోవడం, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడం, మైనర్ డ్రైవింగ్ చేయకపోవడం, టౌన్ లిమిట్స్లో ఫాస్ట్గా ర్యాష్గా డ్రైవ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా చేయాలి. దీనిలో భాగంగా మేము పోలీసులు, ట్రాఫిక్ పోలీస్ కానీ, టౌన్ రూరల్ పోలీసులు వాళ్ళు కూడా అక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. సో అవే కాకుండా మేము ప్రజెంట్
ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి ఈ కొత్త ఈ జంక్షన్ కుకిరాపల్లి జంక్షన్ దగ్గర కూడా మేము పెట్టడం జరిగింది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా ఆ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మేము ఫైన్స్ ఆటోమేటిక్గా స్టేషన్లో ఉండే ఫైన్స్ అనేది విధిస్తాము. కాబట్టి పోలీసులు చూడట్లేదు, పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు అనుకోకండి. సో సీసీ కెమెరాస్ని కూడా అప్డేట్ చేశాము. దాంట్లో భాగంగా సీసీ కెమెరాస్లో చూసి మేము ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా అనేది విధిస్తాము. కాబట్టి పోలీసులు లేరు, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఇది మేము చాలా కఠినంగా అమలు చేస్తున్నాము. ఫైన్స్ అన్నవి ఖచ్చితంగా ఇంపోజ్ చేస్తాం.